ఫోలిక్ ఐరన్ అనేది మార్కెట్లో కోఫాల్ అని సిప్లా కంపెనీ మార్కెట్లో దొరుకుతుందండి. ఇది డెఫిషియన్సీ ఐరన్ తక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేస్తుంటారండి. ఇది రెగ్యులర్గా వాడుకుంటే కనుక హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయండి, ఐరన్ పర్సంటేజ్ పెరుగుతుందండి. ఇవి మీకు పెల్లెట్స్ రూపంలో దొరుకుతాయండి. ఇది మంచి సేల్ ఉన్న ప్రోడక్ట్ అండి. దీంట్లో ఏంటంటే మీకు అన్ని పెల్లెట్స్గా ఉంటాయండి. ఈ పెల్లెట్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేస్తామండి. ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుందండి. ఎస్ అండి, ఓపెన్ చేయండి. ఇది జెలాటిన్ క్యాప్సిల్లో ఉంటాయండి. క్యాప్సిల్ అనేది మీకు ఓపెన్ చేస్తే లోపల ఐరన్, ఫోలిక్ యాసిడ్ విడివిడిగా వస్తాయండి, గ్రాన్యూల్స్లో వస్తాయి. ఇవన్నీ మీకు ఒక పేపర్ మీద వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. దీంట్లో మీకు ఐరన్ వచ్చేలేకే బ్లాక్ కలర్ గ్రాన్యూల్స్ ఉంటాయండి, అలాగే వైట్ వచ్చేలేకే మీకు ఫోలిక్ గ్రాన్యూల్స్ ఉంటాయండి. దీంట్లో జింక్ గ్రాన్యూల్స్ కూడా కలిపి ఉంటాయండి. ఒక జెలటిన్ క్యాప్సిల్లో ఇస్తారు ఫ్రెండ్స్. సో నా దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉందండి. ఈ మ్యాగ్నెట్ అనేది మీకు చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాగ్నెట్ అనేది మీకు ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనేది మీరు చూడొచ్చండి ఐరన్ని. ఎస్ అండి, గమనించండి ఫ్రెండ్స్. కొంచెం దూరంగా పెట్టానండి, అయినా మొత్తం లాగేస్తుందండి, ఐరన్ మొత్తం లాగేస్తుందండి. ఈ బ్లాక్ మొత్తం ఐరన్ పార్టికల్స్ అండి, మిగిలిందల్లా ఫోలిక్ అండి. ఎస్ ఫ్రెండ్స్, గమనించండి. ఇది మొత్తం మీకు బ్లాక్ వచ్చేసిందండి, బ్లాక్ మొత్తం ఐరన్ అండి. సో దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అనేక రకమైన ఇబ్బందులు వస్తాయండి. ఇబ్బందుల నుంచి బయటపడడానికి మన గౌతమ్ బాలి గారికి మనకి ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇచ్చారండి. చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మన హెమోగ్లోబిన్ లెవెల్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే మనకి కాస్ట్ వైజ్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. వెస్టేజ్ నుంచి వచ్చే ప్రోడక్ట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి. ఎస్ ఫ్రెండ్స్, ఇదిగోండి మీకు ఒక్కొక్కటి గ్రాన్యూల్స్ వేస్తాను చూడండి, కింద మళ్ళీ పడిపోతున్నాయండి. ఇవ్వండి, ఇవన్నీ ఐరన్ గ్రాన్యూల్స్ అండి. ఇవన్నీ మనకి ఐరన్ గేట్లకి, తర్వాత కిటికీ ఓచులకి, అలా ఐరన్ రిలేటెడ్ వాటికి వాడే ఇది సింథటిక్గా తయారు చేసిన ఐరన్ అండి. దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎస్ ఫ్రెండ్స్, గమనించండి. ఇదిగోండి మీ మ్యాగ్నెట్ నుంచి మొత్తం ఐరన్ అంతా తీస్తారండి. సో దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము మన ప్రాస్పెక్ట్స్కి, మన కంపెనీ యొక్క మన హెల్త్ ఇవ్వటమే మన మెయిన్ కాన్సెప్ట్ అండి. సో మన ప్రొడక్ట్స్ అన్నీ చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇప్పుడు మన ఐరన్ ఫోలిక్ చూద్దాం ఫ్రెండ్స్. మన ఐరన్ ఫోలిక్ అనేది మీకు క్యాప్సిల్లో ఉంటుందండి. ఇది కూడా అయితే ఇది ఓన్లీ పౌడర్ రూపంలో ఉంటుందండి. ఇదిగోండి, ఇది మన వెస్టేజ్ వాళ్ళ ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్ అండి. చాలా న్యాచురల్ ప్రొడక్ట్ అండి, దీంట్లో మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎస్ అండి, ఇది కూడా క్యాప్సిల్ రూపంలో వస్తుందండి. ఇందాక మనం పెల్లెట్స్ చూసామండి, కానీ ఇప్పుడు మనకి ఇది వచ్చేలాగే క్యాప్సిల్ అనేది పౌడర్ రూపంలో ఉంటుందండి. ఇది ఎస్, గమనించండి, ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఎస్ అండి, ఎస్ ఫ్రెండ్స్, ఈ జెలాటిన్ అనేది కూడా మీకు వెజిటేరియన్ మెటీరియల్తో తయారవుతుంది కాబట్టి మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండదండి. మంచి ప్రోడక్ట్. అలాగే ఇది అంతా పౌడర్ రూపంలో ఉంటుంది, గమనించండి. ఇది మీకు పౌడర్ అండి. ఇది కూడా నా చేతిలో ఇందాక యూజ్ చేసిన వాడిన మ్యాగ్నెటే ఉందండి. ఎస్ అండి, ఈ మ్యాగ్నెట్ని మీకు ఇదిగోండి పౌడర్లో చక్కగా ఇందాక ఎలా చేశానో అలానే చేస్తున్నానండి, గమనించండి. దీంట్లో మీకు అసలు ఐరన్కి పౌడర్ తప్పితే కూడా మీకేమీ అతుక్కోదండి. ఇందాక మనం చూసాము నల్లగా అన్నీ అతుక్కున్నాయండి. దీంట్లో పౌడర్ కాబట్టి మీకు చక్కగా న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది మీరు ఎవరికైనా ధైర్యంగా సజెస్ట్ చేయొచ్చండి, ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత మీకు చక్కగా హెమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతాయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, లాక్టేషన్ ఉన్న వాళ్ళకి కానీ, ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఇవ్వచ్చండి. ఇటువంటి మంచి ప్రొడక్ట్స్ మనకి. ఎస్ అండి, చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు ఎటువంటి కూడా ఐరన్ పార్టికల్స్ లేవు అనడానికి నేను డిస్టెన్స్లో పెట్టి చూపిస్తున్నానండి. ఇవ్వండి, మీకు దగ్గర పెట్టినా లేదు, దూరం పెట్టినా లేదు. అంటే దీంట్లో ఉన్నది ఏది కూడా మీకు బాడీకి హాని చేసేది కాదు అనే దానికి ఇది ఉదాహరణ అండి. బాడీకి ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండదండి. చక్కగా అందరూ వాడుకోవచ్చు, చక్కగా మీరు రికమెండ్ చేయొచ్చు, మీరు యూజ్ చేసుకుంటూ 10 మందికి మంచి. ఎస్ అండి, ఇది క్యాప్సిల్ చూసారా ఫ్రెండ్స్, ఇది మీకు వెజిటేరియన్ మెటీరియల్ అండి. బెండకాయ గుజ్జుతో తయారు చేస్తారండి. దీనివల్ల మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి, చక్కగా తీసుకోవచ్చు. అదే మీకు అదర్ క్యాప్సిల్స్ వచ్చేలేకి నాన్ వెజిటేరియన్ మెటీరియల్తో తయారవుతాయండి. జెలాటిన్ క్యాప్సిల్ అనేది ఇది వచ్చేలేకి మీకు వెజిటేరియన్ మెటీరియల్ అండి. సో చక్కగా ఎవరికైనా రికమెండ్ చేయొచ్చండి.
సో అందరికీ రికమెండ్ చేసి మంచి ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆరోగ్యం తీసుకుంటూ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్కమ్.